సో, మనకిక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండియా గురించి, ఇండియన్ అంటే ఎకానమీ గురించి, భారత ఆర్థిక వ్యవస్థ గురించయితే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉందని జెప్పాలి. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ స్థానం తగ్గిందన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజా డేటా ప్రకారం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ అంచనాలో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. గతంలో కొద్ది కాలం పాటు 4వ స్థానానికి చేరుకున్న భారత్ ఇప్పుడు 6వ స్థానానికి చేరుకోవడం జరిగింది. అయితే ఇది ఆర్థిక వ్యవస్థ బలహీనపడిందని కాదు. వాస్తవానికి భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా వేగంగా పెరుగుతుందనైతే చెప్పడం జరిగింది. ప్రెజెంట్ చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్, చైనా, జర్మనీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, ఇండియా తర్వాత 6వ స్థానంలోకి చేరడం జరిగింది. ముఖ్యంగా కారణాలు చూసుకుంటే ఏందంటే, రూపాయి బలహీనపడడం అనేది గూడా మనం అంటే సిక్స్త్ ప్లేస్ రావడానికి మెయిన్ కారణం. భారత్ జీడీపీను అమెరికన్ డాలర్‌తో లెక్కిస్తారు. ఈ సమయంలో రూపాయి విలువ తగ్గితే అదే ఆర్థిక వ్యవస్థ చిన్నదిగా కనిపిస్తుంది. అంటే వాస్తవంగా పెరుగుతున్నా కూడా అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో ప్రభావం ఖచ్చితంగా కనబడుతుందని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే ఆరో స్థానం నుంచి నాలుగో స్థానం నుంచి ఆరో స్థానానికి రావడం అనేది టెక్నికల్‌గా అట్లా అంటే టెక్నికల్‌గా ఇండియా జీడీపీ ఏం తగ్గలేదు. ఇండియా ఆరో స్థానానికి రావడం అనేది మైనస్ కూడా కాదు. కొన్ని గణాంకాలు చేంజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా అందులో చూసుకుంటే డాలర్‌కి సంబంధించి రూపాయి బలహీనత అనేది ఏదైతే ఉందో అది డాలర్‌లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ ఎఫెక్ట్ అనేది నిజంగా అంటే టెక్నికల్‌గా చూస్తే ఇండియా అయితే ఆరో స్థానానికి చేరింది కానీ మొత్తం ఆర్థిక వ్యవస్థ అయితే బలహీనపడలేదని ఎక్స్‌పర్ట్ చెప్తున్నారు. తర్వాత జీడీపీ లెక్కల విధానం మార్పు. ఇటీవల జీడీపీ లెక్కల కోసం కొత్త బేస్ ఇయర్‌ని తీసుకుంది. ఇది సాధారణ ప్రక్రియ అయినప్పటికీ ఈ మార్పు కారణంగా సంఖ్యలు కొంచెం తక్కువగా కనిపించాయి. కొత్త జీడీపీ ప్రకారం బేస్ ఇయర్‌నైతే తీసుకోవడం జరిగింది. సో, ఆ ఎఫెక్ట్ కూడా అది ఆరో స్థానానికి రావడానికి, ఆరో నంబర్‌కి రావడానికైతే కారణమని చెప్తున్నారు. కేవలం లెక్కల్లో మార్పు మాత్రమే. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థ తగ్గలేదు. కేవలం డాలర్ మార్పిడి మరియు లెక్కల పద్ధతి కారణంగా మాత్రమే ఇది తగ్గిందని చెప్పడం జరుగుతుంది. సో, ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అనేది చూస్తే ముఖ్యంగా ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థ లెక్కల పరంగానే చూశారు గానీ, ఆర్థిక వ్యవస్థ ఎక్కడ గాడి తప్పలేదనేదే చెప్పడం జరుగుతుంది. అంటే భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కడ తగ్గలేదు. కేవలం డాలర్ మార్పిడి మరియు లెక్కల పద్ధతి పరంగా అంటే కొంచెం తేడా వచ్చింది కాబట్టి సిక్స్త్ ప్లేస్‌కు రావడం జరిగింది. భారత్ ఇప్పటికీ ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నారు. 6-7% వృద్ధి రేటుతో ముందంజలో భారత్ ఉందనైతే చెప్తున్నారు. వినియోగం, మౌలిక సదుపాయాలు, సేవలు ఈ రక ఈ ర ఈ ర ఈ రకంగా అన్ని రంగాల్లో బలంగా ఉందని చెప్తున్నారు. ఆర్థిక నిపుణులు చెప్తున్నదేంటంటే, రూపాయి విలువ తగ్గడం వల్ల మాత్రమే ఈ ప్రభావం కనిపిస్తుంది. భవిష్యత్తులో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే రూపాయి బలపడే అవకాశం ఉంది. విదేశీ పెట్టుబడులు పెరిగితే ఆర్థిక వ్యవస్థ మద్దతు కలిగే అవకాశం ఉంది. సో, ఓవరాల్‌గా అంచనాల ప్రకారం 2027 నాటికి భారత్ మళ్ళీ 4వ స్థానానికి చేరే అవకాశం ఉంది. 2030ల ప్రారంభంలో 3వ స్థానానికి కూడా చేరే అవకాశం ఉందనేదే చెప్పడం జరుగుతుంది. భారత్ 6వ స్థానానికి పడిపోవడం ఆర్థిక బలహీనతకు సంకేతం కాదు. ఇది కేవలం రూపాయి విలువ మరియు లెక్కల మార్పుల వల్లనే ఈ ప్రభావం జరిగింది. వాస్తవానికి భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ముందుకు పోతుందని చెప్పడం జరిగింది. సో, ఓవరాల్‌గా మనం చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ సిక్స్త్ ప్లేస్‌కి ఎళ్ళడం గణాంకాల ప్రకారం చూడొచ్చు. కానీ ముఖ్యంగా ఏందంటే ఇది కొన్ని లెక్కలంటే జీడీపీ పరంగా చూస్తే అంటే డాలర్స్ మార్పు వల్ల దీని వల్లనే మాత్రమే ఆరో స్థానానికి చేరింది. ఓవరాల్‌గా భారత్ మాత్రం 4 స్థానం నుంచి ఆరో స్థానానికి వచ్చినా సరే టెక్నికల్‌గా భారత్ వీక్ ఏం లేదు. 6-7% జీడీపీ గ్రోత్‌తోనైతే మన భారత్ ముందుకెళ్తుంది. అంటే 2027 వరకు కూడా ఇంకా అంటే 2027 నాటికి మళ్ళీ 4వ స్థానానికి చేరే అవకాశం ఉంది. 2030 ప్రారంభంలో 3వ స్థానానికి కూడా వచ్చే అవకాశం ఉందనైతే ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. అంటే జర్మనీని దాటేసి 3వ స్థానానికి ఇండియా వస్తుందనైతే ఎక్స్‌పర్ట్ ఇచ్చిన ఆర్టికల్ ప్రకారం మనకిక్కడ గణాంకాలు తెలుస్తున్నాయి.